విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు అతి మేధావులు ఉన్నారనమాట. అందులో ఒకళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇంకొకళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ కాదండి, హైదరాబాద్ అండి. ఆయన ఆంధ్రప్రదేశ్ కాకపోయినా సరే ఆయన కాకపోతే ఉమ్మడి నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి మాట్లాడే అవకాశం, ఏ వ్యవహారం అయినా ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంది. కాకపోతే ఆయన తెలంగాణ వ్యక్తి కదా. అవును, పొద్దున ఎదిగిసి ఆంధ్ర రాజకీయాలు మాట్లాడతాడు తెలంగాణ కన్నా ఎక్కువ. తెలంగాణ ఎందుకంటే దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఎక్కువ వ్యూస్, ఎక్కువ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండొచ్చు. లేకపోతే ఆంధ్ర పాలిటిక్స్ లో అక్కడి నుంచి ఒకళ్ళు ఎక్కువగా ఇది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ మనకు తెలియదు అనుకోండి. అదే అలాగే ఇంకో ఆయన జర్నలిస్ట్ సాయి, ఈయన కూడా ఉండటానికి గుంటూరు అయినా మళ్ళీ ఆయన ఉండేది కూడా హైదరాబాద్, విజయవాడ. సో ఆయన కూడా వీళ్ళిద్దరూ సార్ అంటే వీళ్ళకి ఎక్కడ అవకాశం వస్తుందా చంద్రబాబు మీద విషం కక్కుదామని చెప్పి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఏమన్నా చెప్తే పెద్ద పత్తిత్తు కౌరులు చెప్తా ఉంటారు. వాళ్ళిద్దరు వీడియోలు కనుక చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళిద్దరు వెనకాల ఒక మనిషి ఉన్నాడు, ఆ మనుషులకి ఎంత కొంత ఇస్తా ఉండి ఉంటాడు, లేకపోతే మరీ ఇంతగా ఎందుకు చెప్తారని మనకు అనిపిస్తూ ఉంటారు. ఆ ఇస్తారో లేదో మనకు తెలియదు. మళ్ళీ డిస్క్లైమర్ ఇక్కడ. ఈ రోజు నేను చూసాను సార్, జర్నలిస్ట్ సాయి అని అతను మాట్లాడుతున్నారని శ్రీరెడ్డి ఓపెన్ గా చెప్పింది కదండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి అయితే చెప్పలేదు, కానీ జర్నలిస్ట్ సాయి గురించి శ్రీరెడ్డి పక్కాగా చెప్పింది. ఆ రోజు పేరుల్లో ఉన్న మేము అందరి పేర్లలో సాయి పేరు కూడా చెప్పింది. జర్నలిస్ట్ సాయి పేరు చెప్పింది, ఆవిడ పేరు చెప్పుకుంది, మిగతా కొంతమంది పేర్లు చెప్పింది పేరులు. మరి ఇంకా ఆవిడ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా డిస్క్లైమర్ అవసరం అంటారా? అవును, ఓకే, శ్రీరెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పలేము ఇప్పుడు మనం ఒకదాన్ని బయట పెట్టిస్తున్నందుకు. అలాగే సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి ఎన్ని పరిశ్రమలు తెరలెళ్ళిపోయినా సరే, కొత్త పరిశ్రమలు రావక్కర్లా, ఉన్న పరిస్థితులు తెరలెళ్ళిపోతున్నా సరే దాన్ని సమర్థించాడు. వచ్చి ఏమంటాడు, ఇవన్నీ కలుషితం చేసేస్తున్నాయి, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అందుకే కంపెనీలన్నీ వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నాడు. ఈ రోజు అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎంత కొంత ప్రయత్నిస్తుంది, అయ్యో కొన్ని కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు. వాళ్ళు 6 నెలలు అయింది కాబట్టి వచ్చేసేలా మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. కానీ ఇతను ఏడిపోయిందంటే, ఇప్పుడు పక్కనున్న ఒరిస్సా లోకల్ గవర్నమెంట్ బీజేపీ, సెంట్రల్లోనూ బీజేపీ ఉంది. సో డెఫినెట్ గా ఏదైనా కంపెనీలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒరిస్సాకి ఎంత కొంత చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి. సో ఈయన వచ్చేసి ఒరిస్సా కంపెనీలు వెళ్ళిపోయి ఆంధ్ర కంపెనీలు రావట్లా, లోకేష్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు అంటాడు. సరే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటావు, మరి అదే దాంట్లో బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, వాళ్ళిద్దరిని ఎందుకు అడగవు? వాళ్ళిద్దరిని అడగకుండా లోకేష్ ఏం చేస్తున్నాడు, అన్ని కంపెనీలు ఒరిస్సాకి వెళ్ళిపోతున్నాయి, ఒక పేద రాష్ట్రమైన ఒరిస్సా కంపెనీలు రాగానే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లా అంటాడు. మరి ఇవన్నీ నీకు నిన్న మొన్నటిదాకా గుర్తు రాలేదా? నిన్న మొన్నటిదాకా ఏమయ్యావు, కళల్లో ఏం పెట్టుకున్నావు, ఎందుకు కనపడలే నీకు అవన్నీ? అవి. ఇంకోటి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చంద్రబాబు అంటే ఎందుకో కానీ మంచి దొగ్ధ ఉంటుంది సార్. ఆయన ఏమి చేసినా విమర్శిస్తూ ఉంటాడు. ఈ రోజు వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ ఒక మంచి రెబల్లా తయారవుతున్నాడు, ఆయన చంద్రబాబుని కంట్రోల్లో పెడుతున్నాడు, చాలా మంచి ప్రభుత్వాన్ని బాగా ప్రశ్నిస్తున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. వీళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్య గ్యాప్ సృష్టించాలని, అండ్ ఇంకోటి ఈ క్రెడిట్ అంతా కూడా మొన్న గెలిచిన క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలన్న తప్పన మాత్రం చాలా ఎక్కువ కనపడతా ఉంటుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావులో. ఎందుకు సార్ వీళ్ళిద్దరూ అంటే ఇంత మీడియా వచ్చేసినాక ప్రజలు వీళ్ళ పాత వీడియోలు కానీ ఇప్పుడు వీడియోలు కానీ ఎప్పటికప్పుడు చూసుకోగలిగినప్పుడు ఎందుకు ఒక మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు? వాళ్ళు చెబుతున్న మాటలు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారనే భావన ఇళ్లలో ఎందుకు ఉండట్లేదు? అసలు ఉండకపోవటం కూడా మంచిదే కదా. వాళ్ళు అసలు బుద్ధి రంగు బయటపడిపోయినట్టు అయింది కదా. ఆంధ్రాకి పరిశ్రమలు రాలేదని ఎవరు చెప్పారు? మొన్న మరి మోడీ వచ్చి అంత పెద్ద రోడ్ షో చేసి ఆడ జరిగింది ఏమిటండి? అదంతా పరిశ్రమలు లెక్కే కదా. గ్రీన్ హైడ్రోజను లేకపోతే బీపీసీఎల్ అనో లేదు, ఇప్పుడు యూట్యూబ్, గూగుల్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కదా వీళ్ళయ్యే. కొంచెం పాత వీడియోలు చూసుకుంటే ఇవన్నీ కనపడతాయి. ఈ పలానా వచ్చినాయి, ఇది బాగుంది, అది బాగలేదు, ఇక్కడికి వస్తున్నాయి, ముందు ఆడికి పోవాల్సినవి ఏయో చెప్పినవి ఉంటాయి కదా. ఇప్పుడు పరిశ్రమలు రాలేదంటే ఎలాగా? ఇప్పుడు ఒరిస్సాకి పరిశ్రమ వచ్చినంత మాత్రాన ఆంధ్రాకి రానట్టు కాదు కదా. అంటే ఒరిస్సాకి పరిశ్రమలు అవసరం లేదా? వద్దా? ఒరిస్సాలో ఉన్న వాళ్ళు జనాలు కాదా? వాళ్ళకి పరిశ్రమలు వద్దా? అక్కడ ఉద్యోగాలు వద్దా? అక్కడ ఒరిస్సా స్టేట్స్ డెవలప్ అవ్వద్దా? అదేంటి? అది ఎలాగా? అది కూడా భారతదేశంలో ఒక భాగమే కదా. దానికి కూడా కావాలి. అక్కడ కూడా ఉంది ప్రజలే, మనలాంటి మనుషులే. వస్తే వాళ్ళకు కూడా రక్తమే వస్తుంది, వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది.
ఆ భూభాగంలో ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంటే అవ్వాలి. ఐటీ ఇండస్ట్రీలో మరి ఆ ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఐటీలో పనిచేస్తూ ఉన్నారుగా, మరి వాళ్ళందరినీ కూడా తీసేయాలనా? ఇక్కడ ఎందుకు తేలేదు అనేది ప్రశ్న, లేకపోతే ఒరిస్సాకే రాగాలేంది మనకెందుకు రావట్లేదు అనే? నాకు కూడా వస్తాయి, రాని రావు. ఇంకా ఏముంది, ఇంకా విచిత్రమైన చాలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా పెట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారండి. అక్కడికే బొంగాలేంది మనకెందుకు రావు అని అంటే, ఎందుకు రాలేదు, వచ్చినవి చూస్తే కనపడతాయి. కియా ఎవరు తీసుకొచ్చారు? అది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అని తీసుకొచ్చాడా? పోనీ ఇక్కడ సెల్కాన్ ఎలా డెవలప్ అయింది? దాన్ని ఎవరు దానికి ఊతం ఇచ్చింది? ఇప్పుడు అదానీ డేటా సెంటర్ ఎప్పటి నుంచో నలుగుతూ ఉన్న వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా ఏం చేయలేదు కదా. దాన్ని ఏం చేయకుండా ఆ మూలన పడేసిన మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏదో లైన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రేపు 5 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో దావోస్ వెళ్తున్నాం అని ఇప్పుడు రేపు 20వ తారీఖు దావోస్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు కదా. మరి అవన్నీ ఆ పెట్టుబడులన్నీ రావనే, అవన్నీ కూడా ఒరిస్సాకి వెళ్ళిపోతాయనే? ఏం మాట్లాడతారేంటో అనేది ఒక ఇది లేదనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులే, కానీ వాళ్ళు ఉన్న వ్యవహార శైలి మాత్రం వీళ్ళు ఎవరికో పని చేస్తున్నారు అనే ఒక మోటో కనపడతా ఉంది కదా. ఆ కనపడే దాన్ని పట్టే మరి ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళిద్దరు మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉండారని అనుకోవాలా? అనుకోవటానికి ఏం లేదు కదా. వీళ్ళ రంగు, వ్యవహారం, వీళ్ళ రుచి అంతా, వీళ్ళ ఫ్లేవర్ మొత్తం అందరికీ ప్రస్ఫుటంగా తెలిసిందే. వాళ్ళు వీడియోలు పెట్టినంత మాత్రాన అవి రాకుండా పోయే ఏం కాదు, వచ్చే ఏం కాదు. ఇప్పుడు అమరావతిలో కూడా ఇక్కడికి వచ్చి యూట్యూబ్ ఏ యూనివర్సిటీ ఏదో పెడతారు అని అనగానే వాళ్ళంతమంది ఈమెయిల్స్ రాశారు. వరల్డ్ బ్యాంకులో కూడా ఈ అమరావతికి పెట్టుబడి వస్తూ ఉంటే కేంద్రం ఇప్పించే అప్పు మీద, దీని మీద చాలా విచిత్రమైన ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దాంట్లో చివరాఖరికి ఏం చేశారు, వరల్డ్ బ్యాంకుకి ఏదో కొన్ని ఎన్జిఓలు కొన్నిటిని ముందుకు తీసుకొచ్చి వాటి ద్వారా కూడా ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. మొన్ననే మరి పోలవరం నిర్వాసితులందరికీ డబ్బులు వచ్చి పడినాయి. దాని గురించి ఎప్పటి నుంచి నలుగుతున్న వ్యవహారం అండి పోలవరం అనేది. వాటిల్లో ఏం జరిగింది, ఏముంది అనేది మరి దేన్ని బయట పెట్టట్లేదు కదా. దాని గురించి ఏం మాట్లాడటం లేదు కదా. కాకపోతే వీళ్ళ వ్యవహార శైలి ఏంటనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మొత్తానికి అందరికీ మంచి అవగాహన ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టిన అనలిస్టులు వీళ్ళందరూ. వీళ్ళ అనాలిసిస్ని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఏం జరుగుతుందో మొత్తం అందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎవరు ఏ ఉద్దేశం పెట్టుకొని బయటకు ఏం మాట్లాడతారని. జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్న ఉద్దేశం ఏమిటి, బయటకు ఆయన మాట్లాడే మాట ఏమిటి అనేది ప్రజలు గ్రహిస్తున్నారు కదా. ప్రతి దాంట్లోనూ ఆయనకు లోపల ఒక దురుద్దేశం ఒకటి ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే కదా. దాన్నే కనిపెట్టేయగలిగింది వీళ్ళంతా ఏముంది, ఇవన్నీ ఆ పెద్ద వటవృక్షం కింద ఉన్న పిచ్చి మొక్కలు లాంటివే కదా. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది మనం కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఇదైపోతారు, మొత్తం వాళ్ళ మైండ్లన్నీ చెడిపోతాయి అనేది ఏం లేదు కదా. ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, దాన్ని చూసేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈరోజుకి లెక్కేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి 39.37% ఓట్లు వచ్చాయి. సీట్లుగా అవి టర్న్ ఆఫ్ అవటంలో ఫెయిల్ అయ్యాడు, కానీ ఓటు శాతం చూడండి. ఇదే ఓటు శాతం గతంలో టీడీపీ సాధించినప్పుడు 23 సీట్లు వచ్చాయి. ఆ 23 అన్నా వస్తే మరి జగన్మోహన్ రెడ్డి కోరికన్నా తీరేది. ఆహా, నేనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అని అనుకునేవాడు కదా. ఈరోజు కోట్ల చుట్టూతా తిరిగే అవసరం లేదుగా. అసెంబ్లీకి రానని భీష్మించుకొని కూర్చోవలసిన అవసరం లేదుగా. ఎంతమంది ప్రజలు మళ్ళీ నమ్ముతున్నారు అని అంటే, వీళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డినే నమ్ముతారు. ఎందుకంటే అక్కడున్న ఇది వేరే ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఎవరినైనా సరే ఇప్పుడు పూర్వంలో గతంలో ఒక అతను నిజంగా ఉన్నాడో లేకపోతే మిత్తో ఏదో కానీ రాబిన్ హుడ్ అని ఉండేవాడు. ఏమిటి అతని మోటో, బాగా పెద్ద వాళ్ళందరినీ దోచుకొని పేదవాళ్ళకి పంచటం అనేది.
కానీ అతన్ని ఏమంటారు? దొంగనే అంటారు. రాబిన్ హుడ్ ఒక దొంగ, అంతే కదా. అందులో ఆ కథలో ఉన్న నీతి ఏంటయ్యా అంటే పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్ళకి పెట్టాడు అని, అంతే. దాని తప్ప పెద్దవాళ్ళు అందరినీ కొట్టేసి చిన్నవాళ్ళకి పెట్టేయాలనేది రూల్ కాదు కదా. కానీ ఇప్పుడు ఆయన ఆరాధించే వాళ్ళు ఉంటారు. అలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు కూడా ఇక్కడ ఒక రాబిన్ హుడ్ ఉన్నాడుగా, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పను. ఆయన కూడా ఏం చేశాడు? అడవిలో ఉన్న ఏనుగుల్ని చంపాడు, దంతాలు అమ్ముకున్నాడు, గంధపు చెక్కలన్నీ కొట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాడు, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు. ఎల్టీటీ వాళ్ళతోటి మిలాఖత్ అయిపోయి స్టన్ గన్లు, మిషన్ గన్లు, AK-47లు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఉన్న చాలా గ్రామాల్లో అతనే మరి ఇంకా ఆరాధ్య దైవం. ఎందుకు అని అంటే అతను వస్తే డబ్బులు ఇస్తాడు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని చూసి పెడతాడు అని. ఇప్పుడు అందుకని వీరప్పన్ స్మగ్లర్ కాకుండా పోతాడా? రాబిన్ హుడ్ దొంగ కాకుండా పోతాడా? వీటన్నిటిలో ఉన్న నీతిని మనం ఎప్పుడు గమనించాలి. ఇట్లాంటి వాళ్ళు అందరూ చెప్పినంత మాత్రాన ప్రజల మైండ్ ఏం చెడిపోదు, కానీ కాకపోతే ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకోవాలి. కొంత వాళ్ళు చెప్పే దాంట్లో ఏమన్నా నిజం ఉందేమో అని ప్రజలు ఆలోచిస్తారేమోనని దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఒరిస్సా కూడా కంపెనీలు అవసరం కాబట్టి కొన్ని కంపెనీలు ఆడ పెడతారు, కొన్ని కంపెనీలు ఆడికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి స్టేట్లో ఉన్న కంపెనీ మనకే రావాలి అట్ట అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి పాలించిన ఈ 2019 దగ్గర నుంచి 2024 దాకా ఉన్న 5 సంవత్సరాల్లో గుజరాత్లో ఏం కంపెనీలు పెట్టలేదా? మహారాష్ట్రలో ఏం కంపెనీలు పెట్టలేదా? తమిళనాడులో ఏం కంపెనీలు పెట్టలేదా? కేరళలో ఏం కంపెనీలు పెట్టలేదా? అప్పుడు ఒరిస్సాలో ఏం కంపెనీలు పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతున్నట్టు అని అడగొచ్చు కదా. ఆహా, ఇప్పుడే మాట్లాడతాం అదేంటే దాని వెనకమాల ఉన్న ఉద్దేశం కావచ్చు, దాన్ని దురుద్దేశం అని కూడా అనొచ్చు ఒక రకంగా. డెఫినెట్ గా సార్, అంటే వీళ్ళు చేసేవి మాత్రం డెఫినెట్ గా మనం ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలి. ఈ రోజు జనరిక్ గా చేసాం, కానీ ఈసారి వాళ్ళు చేసే వీడియోల మీద ఉంటాయి చూసారా సార్, పర్టికులర్ గా ఏ వీడియో మాట్లాడారో ఆ వీడియోలో నిజం ఎంత అనేది పర్టికులర్ గా చేద్దాం. డెఫినెట్ గా సార్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఒక్కడికి కాకపోయినా ఒక్కడైనా నమ్మే ఆస్కారం ఉంది కాబట్టి పర్టికులర్ గా కూడా చెయ్యొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ప్రజా నాయకుల మీద వీళ్ళు కనుక అనాలిసిస్ చేసినట్టే వీళ్ళు చేసే వాటి మీద కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. అది అనాలిసిస్ కి ఎవరు అనర్హులు కాదు కదండి. ఎవరైనా సరే మాట్లాడి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరి మీద చేయొచ్చు. మనమే చేయకూడదని అనడానికి ఏం లేదు, ఆ హక్కు ఎవరికి లేదు. వాళ్ళకి ఎంత వాక్ స్వాతంత్ర హక్కు, వాళ్ళకి ఎంత విమర్శించే హక్కు ఉందో మనకు కూడా అంతే వాక్ స్వాతంత్ర హక్కు, విమర్శించే హక్కు ఉంటారు. వాళ్ళకి కావాలంటే మళ్ళీ మన వీడియోల మీద వాళ్ళు కూడా అనాలిసిస్ చెప్పుకోవచ్చు. నేను ఇది చెప్పాను, వీళ్ళు తప్పు చెప్పారు అని చెబితే వాళ్ళు చేసిన తప్పేందో మనం చెబుదాం, మనం చేసిన తప్పేందో వాళ్ళు చెబుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.